ఒక శిల్పి జానపద కథాంశం. ఒక గ్రామంలో రామయ్య అనే కష్టపడే శిల్పి ఉంటాడు. ఎంత కష్టపడినా పేదరికం పోలేదని బాధపడుతుంటాడు. ఒకరోజు కొండపై ఉన్న ఒక దేవాలయంలో శివలింగం చెక్కుతుండగా అతని ఆశను పరీక్షించడానికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. రామయ్య దేవుడిచ్చిన వరాలతో రాజుగా, సూర్యుడిగా, మేఘంగా, కొండగా మారుతుంటాడు. కానీ ప్రతి రూపంలోనూ లోపాలను చూసి అసంతృప్తి చెందుతాడు. చివరకు రాక్షసుడు, నువ్వు నన్ను నమ్ముకుంటే విశ్వాన్నే శాసించే శక్తినిస్తాను అంటాడు. కానీ ఒక సామాన్య శిల్పి తన కొండను ముక్కలు చేయడం చూసి రామయ్యకు కనువిప్పు కలుగుతుంది. రాక్షసుడి మాయను తిరస్కరించి దేవుడి పాదాలపై పడి మళ్ళీ శిల్పిగానే మారిపోతాడు. నీతి: అతి ఆశ కీడు చేస్తుంది. మన దగ్గర ఉన్నదానితో తృప్తి పడడమే నిజమైన సుఖం.